హెచ్ఎం ఉన్నారు. హెచ్ఎం గారు ఎంత స్ట్రెంగ్త్ అండి? మాది 363 సార్. మీ స్టేకండ్ ఈరోజు 324 వచ్చారు సార్. 321 టేకెన్ సార్. దాదాపు 10% తీసుకుంటారు. ఆల్మోస్ట్ సార్. వెరీ గుడ్. కూరగాయలు ఏమేమి వేశారు? టమాటా కూరగాయ దాని కింద ఏం రాదు. టమాటా అనేది కామన్, అట్లా కాదు. మీరు ఒక 2-3 రకాలు వేయాలి. మీరు మీ పప్పుకా ఇంత డల్గా ఉంటుందమ్మా, అంత షైనింగ్ ఉంటుంది, ఇంత డల్గా కనపడుతుంది. హెచ్ఎం గారు ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళను ప్యాకెట్స్ తెప్పించుకోండి, కిలో ప్యాకెట్స్. ఇట్లా లూజు కష్టం. అప్పుడు మనకు వీళ్ళు 9 కేజీలు వేయాలి. 9 కేజీలు వేస్తూ ఉన్నారని గ్యారంటీ ఏంది? అదే నేను టీచర్స్ ఉండి వేసేటప్పుడు నీళ్ళల్లో వేసేటప్పుడు 9 కేజీలు వేసేటట్టు చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఇంపార్టెంట్ అండి. అందుకే నేను అడిగాను ఎవరు వాళ్ళు, ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడ డ్యూటీ అనే విషయం. మేడం రండి. అట్లెందుకండి వారానికి ఒక బ్యాచ్ పెట్టకపోయారా? రోజు మారుతూ ఉంటే కన్నా వాళ్ళకు కూడా ఒక ఇది ఉండదు. వీక్లీ వన్స్ ఇంకా చేస్తారు సార్. ఈ రోజు అది బెస్ట్ అండి. ఎందుకంటే ఆ వారం వాళ్ళకి టచ్లో ఉంటారు. అవును. ఇప్పుడు ఒక నెల పని చేసేదానికి ఒక సంవత్సరం పని చేసేదానికి తేడా వస్తుంది. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెల అంటే వాడు అవగాహన తెచ్చుకునేదానికే నెల అయిపోతుంది. అదే సార్ కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఒక 1 వీక్ ఒక ఇద్దరు, 1 వీక్ ఇంకొక ఇద్దరు. చిన్న మీకు ప్రాబ్లమ్స్ పెడతారు టీచర్స్. అప్పుడు ఒకరైనా ఉంటారు కదా, చాలు. వాళ్ళు చేసేది ఏం లేదండి. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే మనకు ఒక సిస్టమ్ ఉంది. ఇన్ని గ్రామ్స్ పప్పు వాడాలా, ఇన్ని గ్రామ్స్ వెజిటబుల్స్ వాడాలా, ఇన్ని గ్రామ్స్ ఆయిల్ యూజ్ చేయాలా అనే విషయాలు వాటి ప్రకారం వీళ్ళు ఫాలో కావాలా. ఇప్పుడు మనకు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు జాగ్రత్తగా సిస్టమేటిక్గా చేసుకుంటే వీళ్ళకి వచ్చే 3,000 రూపాయలు కాకుండా అంత ఎంతో దీంట్లో కూడా మిగులుతాయి. ఇంతమంది తినేటప్పుడు ప్రాబ్లం ఉండదు. అటువంటిప్పుడు కొంచెం కేర్ఫుల్గా, అంటే నేను అనేది ఏంటంటే పిల్లలు కరెక్ట్గా వెళ్ళాలా అనేది నా ఉద్దేశం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారని కాదు, మామూలు జనరల్గా జరిగేది ఇది. 9 కేజీలు పప్పు వేయాలి, 6 కేజీలు వేస్తే మనం ఎట్లా కనుక్కుంటాం? మనం చూడకపోతే అవకాశం ఉంది కదా అక్కడ. అట్లా నా ఉద్దేశం ఏంటంటే ఈ పప్పు నీళ్ళల్లో వేసేటప్పుడు 9 కేజీలు వేస్తున్నారా లేదా, మా కళ్ళ ముందు వేయాలా అనే విషయం మీరు రాలేదండి మేమేం చేయాలి వేసేసాము అంటారు. అట్లా కాదండి, మమ్మల్ని పిలిచి వేసేటప్పుడు మాకు చూపించాలా అనే ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు మనం పోపు పెట్టేటప్పుడు ఆయిల్ ఎంత ఉంది? 7.5 ml ఈ స్టూడెంట్, అంతేనా? 7.5 ml లెక్కాచారం ప్రకారము 300 మందికి 2 కేజీల దాకా వస్తుంది. ఆ ఆయిల్ పోపు చేసేటప్పుడు మనం పెట్టాలన్నమాట. అంత వేయరు. సరేలేమ్మా, మిగతా ఫ్రై వాటికి పలావ్ వాటికి కొంచెం వేయాల్సి వస్తుంది. అవన్నీ మీరు రోజు ఒకరిని మానిస్తే ఈరోజు మేము తక్కువ వేసినాం రేపు ఎక్కువ వేసినాం అంటే వాళ్ళకెట తెలుస్తుంది? 1 వీక్ మనకు ఉండేది ఇది. డిఓ గారు అన్ని స్కూళ్ళల్లో కూడా పెద్ద స్కూల్స్లో ఇదే సిస్టమ్ పెట్టండి. ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు ఎవరో ఒకరైతే ఉంటారు ఖచ్చితంగా. ఒకరైతే ఆబ్సెంట్ అయితే ఒకరైనా ఒకరు లీవ్ పెట్టినా ఒకరైతే ఉంటారు. నేను అనేది ఈ వారము 6 రోజుల క్యాలిక్యులేషను ఆ ఇద్దరికి వెళ్తుంది కరెక్ట్గా. ఆ ఇద్దరు ఆ వారాన్ని డివైడెడ్ బై చేసుకోవచ్చు. ఈరోజు ఆయిల్ పప్పుకు పోపు పెట్టేదానికి 1.35 కిలో అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని నెక్స్ట్ డే పలావ్ అప్పుడు దానికంటే కొంచెం ఎక్కువ నిన్న మిగిలింది కదమ్మా అది అడ్జస్ట్ చేయండి, దాంట్లో బాగా వస్తుంది అనేదానికి అవకాశం ఉంటుంది. 1 వీక్ అయితే నేను దాదాపు నెల పెట్టమంటా మామూలుగా వేరే దగ్గరలో. ఒక నెల ఒక ఇద్దరిని ఇన్ఛార్జ్ పెట్టండి, ఒక నెల ఒక ఇద్దరిని ఇన్ఛార్జ్ పెట్టండి. ఖచ్చితంగా టీచర్స్ ఒకరో ఇద్దరు భోజనం చేయాలా పిల్లలతో పాటు డ్యూటీలు వేసుకొని. ఎందుకంటే సన్న బియ్యం ఫైన్ రైస్ ఇస్తున్నాం. పోయినసారన్నా కొంచెం లావు బియ్యం ఇస్తున్నాం కాబట్టి ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు ఫైన్ రైస్ ఇస్తున్నాం, బ్రహ్మాండంగా తినచ్చు పిల్లలతో పాటు. మేము అందరం తింటా ఉంటాం. మామూలుగా సిటీలో విజయవాడ టౌన్లో బయట నుంచి 50% కంటే ఎక్కువ తినేవాళ్ళు లేరు లాస్ట్ టైం గతంలో పాస్ట్. ఇప్పుడు ప్రజెంట్ దాదాపు 10% తింటా ఉన్నారు. ఎందుకంటే రైస్ మంచిగా ఇస్తూ ఉన్నాం. మంచిగా ఇలాంటి తల్లులు బాగా భోజనం చేసి పెట్టినారంటే రుచికరంగా పిల్లలు తింటారు. మన అబ్జర్వేషన్ ఇవన్నీ చేయించుకోవాల్సిన బాధ్యత మనకు హెచ్ఎం గారిది, వాళ్ళది, అక్కడ చేయించుకునే వాళ్ళది. నేను అనేది ఏంటంటే మనకు చదువులు ఎంత ముఖ్యమో అన్నాలు కూడా అంతే ముఖ్యం. దానికి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడే మనకు వాళ్ళు కడుపు నిండా బాగా తిన్నారంటేనే బాగా చదువుకోగలరు.
రేపు బయటికి పోయి మన గురించి గొప్ప చెప్పాలండి. మన ప్రభుత్వ స్కూళ్ళ గురించి మంచి భోజనాలు పెట్టారు మా టైంలో. ఏదో గడ్డి పెట్టినట్టు పెడుతున్నారు అబ్బా, ఏదో తినేవాళ్ళము, కూరలు తెచ్చుకునే వాళ్ళం ఇంటి దగ్గర నుంచి అనేవాళ్ళు. ఇట్లా ఎంతోమంది ఎన్నో వింటూ ఉంటాం మేము. అలాంటి వాటికి అన్నిటి కూడా స్వస్తి పలకాలంటే చదువులతో పాటు వీటికి కూడా, చదువులను నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పను, ఇది కూడా ఒక కన్నేసి పెట్టాలి మనం జాగ్రత్తగా. మనకు మంచి మెనూ ఇచ్చారు, మంచి సిస్టమేటిక్గా ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు, మంచి రైస్ వస్తూ ఉన్నాయి బ్రహ్మాండంగా. ఇవన్నీ కూడా వీళ్ళతో స్టాఫ్ బ్రహ్మాండంగా ఇచ్చారు.